హాయ్ ఫ్రెండ్స్, ఒరేటకు స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక చిన్న విషయం నేర్చుకుందాం. ఇందులో భాగంగా తప్పులెన్ను వారు తండోపతండంబు నుర్వి జనులకెల్లా నుండు తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం ఎవరు రాసిందో మీకు తెలిసిపోయింది కదా. ఇది వేమన గారు రాసినటువంటి వేమన శతకంలోని పద్యం. ఈ పద్యం ఎందుకు చెప్పానంటే, ఈ రోజున ఎక్కడ చూసినప్పటికీ ఏదైనా యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు అక్రమ సంబంధాలంటూ అందరూ కూడా మాట్లాడుతున్నారు. అసలు కొన్నింటికి కొన్ని పదాలకి సభ్యతగా మనం ఉచ్చరించేటువంటి ప్రయత్నం అనేది చెయ్యం. కానీ ఎందుకనో ఇటీవల కాలంలో వీటి తాలూకా ఎక్కువ ఉచ్చారణ కానీ దానికి సంబంధించినటువంటి కథనాలు కానీ ఎక్కువగా స్ప్రెడ్ చేస్తున్నారు. ఉన్న విషయమే కావచ్చు, కాదని ఎవరు అనరు. పైగా 497 స్టక్ డౌన్ చేశారన్నటువంటి ఓ పెద్ద ఎత్తున చెప్పడం. సరే, ఇదంతా బాగానే ఉంది. ఇలా చెబుతున్నప్పుడు ఇటువంటి వాటిల్లో ఉన్నటువంటి యథార్థాలు చెబితే బాగుంటుందని నా మంచి మాట. నేను హితవు చెప్పడానికి ప్రయత్నించను. కాకపోతే అందరికీ అన్నీ ఇష్టం ఉండే అవన్నీ జరగవు. ఒకవేళ జరిగినప్పుడు కొన్ని రకాలైనటువంటి విపత్తులు కూడా కలుగుతాయి. అయితే మన ఆర్టికల్ ప్రకారం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం ఆల్ పీపుల్ ఆర్ ఈక్వల్ టు ది కాన్స్టిట్యూషన్. అంటే ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే, ఈక్వాలిటీ, సమానత్వాన్ని, జెండర్ అనేటువంటి డిస్క్రిమినేషన్ లేకుండా ఇది అందరికీ కూడా సమానత్వపు హక్కు ఉండాలనేటువంటి చెప్పేటువంటిదే ఈ ఆర్టికల్ 14. అయితే ఇందులో ఉన్నటువంటి ఏవైతే జరుగుతాయి, ఇప్పుడు అక్రమ సంబంధాలు అనేటువంటిది ఈ రకమైనటువంటిది వ్యాప్తి చేస్తూ ఉన్నది. ప్రతి ఒక్కరూ దీని గురించే మాట్లాడతారు. ఒక ఇంటర్వ్యూ ఇచ్చేస్తారు, ఒక లెక్చర్ చెప్పేస్తారు, అన్నీ చేస్తారు. కానీ ఎవరికీ కూడా ఇటువంటి వాటిల్లోకి వెళ్ళడమో లేకపోతే చెయ్యటమో ఇష్టపూర్వకంగా జరగదని గుర్తుంచుకోవాలి. ఒకవేళ ఇది ప్రివెన్షన్ చెయ్యటానికి ప్రయత్నం చెయ్యాలి, కానీ వ్యాప్తి కాదు. రాజ్యాంగంలో ఆడ మగ జెండర్ అనేటువంటి పదానికి తావు లేకుండా సమానత్వం అనేటువంటి హక్కు ఇచ్చినప్పుడు, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా హక్కులు సమానంగా ఉన్నప్పుడు ఈ 497 అనేటువంటి సెక్షన్లో కేవలం మగవాళ్ళే శిక్షింపబడేవారు. ఇది అంటే ఆడవారు విలాస వస్తువా లేక ఆట బొమ్మ? ఆమెను గుర్తించారా జీవిగా, లేదా గుర్తించలేదా? ఇది తప్పకుండా రావాల్సినటువంటి ప్రశ్న. నేడు విమెన్ అందరూ కూడా సాధికారత కోసం, సమానత్వం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి, అనాదిగా చేస్తున్నటువంటిది ఏదైతే విషయాలు ఉన్నాయో అవి అందరికీ కూడా మనకి తెలిసినవే. అందుకనే ఫ్రెండ్స్, నేనేం చెప్తానంటే, ఈ రకంగా గగ్గోలు పెట్టే కన్నా ప్రివెన్షన్ ఏంటి, ప్రివెన్షన్ ఏది చెబితే సమాజానికి ఉపయోగపడుతుంది చెప్పండి. ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తాను. ఒకవేళ ఇలాంటి సంబంధాలే ఎక్కువ అవుతున్నాయి అనుకుందామంటే అందులో విమెన్కి ప్రొటెక్షన్ లేదు, హక్కులు కూడా వయలేట్ చేయబడతాయి, చట్టబద్ధంగా న్యాయం అనేది అరకొరగా ఉంటుంది. ఇది దృష్టిలో పెట్టుకున్నప్పుడు దీన్ని ప్రివెన్షన్ చేసే విధానాన్ని మనం ఆలోచించవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.